హలో గాయ్స్, మనకి రీసెంట్గా సిఎస్కే ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మరి దాదాపు వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ కూడా గల్లంతని అని చెప్పాలి. అయితే దాని తర్వాత చూసుకుంటే వాళ్ళ కోచ్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా దీని గురించి మాట్లాడాడు. అయితే ఫ్లెమింగ్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మేము ఈ సీజన్లో ఈ స్టేజ్కి రావడానికి ఒకటే రీజన్, మేము ఆడిన విధానం ఏదైతే ఉందో సో అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. సో అయితే మళ్ళీ ఖచ్చితంగా మేము బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఖచ్చితంగా దీని మీద పరిశీలన చేస్తాం. సో మరి మేము ఎక్కడైతే తప్పులు చేసామో వాటిని ఇంకా రెక్టిఫై చేసుకుంటాం అని చెప్పేసి కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ చెబుతున్నాడు. అయితే దాని తర్వాత అతను చెప్తుంది ఏంటంటే, సరే ఓకే, ఈ సీజన్ మేము దారుణంగా పర్ఫామ్ చేసాం, కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మరి సిఎస్కే పరిస్థితి కనుక చూసుకుంటే మేము చాలాసార్లు కూడా ఐపీఎల్లో మేమేంటి అనేది మేము ప్రూవ్ చేసుకున్నాం. సో మరి రాబోయే సీజన్లో కూడా ఖచ్చితంగా అదే చేస్తాం. కానీ ఈ సీజన్ ఒక్క సీజన్లో మేము సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి సో మేము ఏదో దిగాలుగా ఉంటాం అని అయితే అనుకోవద్దు. ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో మంచి కంబ్యాక్ ఇస్తాం. సో దాని తర్వాత చూసుకుంటే మరి అంతకు ముందు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎన్నో రికార్డులు మా దగ్గర ఉండి దాని తర్వాత 5 ట్రోఫీలు కూడా కొట్టి మరి ఈ సీజన్లో ఇంత చెత్తగా పర్ఫార్మెన్స్ చేయడానికి మరి ఒకటే రీజన్. సో దీనికి ఏంటంటే మా టీం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో యాజమాన్యం, సో మరి మేము మెగా ఆక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కావాల్సిన ప్లేయర్స్ని మేము కొనుక్కోలేకపోయాం. సో మరి అక్కడ మాకు కావాల్సిన వాళ్ళు రాకపోవడం, దాని తర్వాత మిగతా టీమ్స్ చూసుకుంటే వాళ్ళు ఎవరినైతే కావాలి అనుకున్నారో వాళ్ళందరినీ తీసుకోవడం వల్ల, సో మరి మేము ఎవరినైతే కోరుకున్నామో వాళ్ళు రాకపోవడం వల్ల, సో దీనివల్లే మేము ఆక్షన్లో మంచి టీంని పిక్ చేసుకోలేదు అని అయితే మాకు అనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత ఆక్షన్ అంటే అప్పటికప్పుడు జరిగేది. సో మరి దీంట్లో చూసుకుంటే ఆ తక్కువ టైంలోనే ఒక 25 మెంబర్స్ని తీసుకోవాలి. సో మరి ఇది ఎలా ఉండిద్ది అంటే 25 ఇల్లు కట్టినట్టు ఒకే క్షణంలో అన్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది. సో మరి ఏదైనా సరే మరి ఖచ్చితంగా సో దీని మీద అయితే వర్కౌట్ చేస్తాం. సో దాని తర్వాత నేను అనుకుంటుంది ఏంటంటే, పర్సనల్గా మా టీం అయితే కొంచెం పర్లేదు అనిపిస్తూ ఉంది. సో కొంచెం వాళ్ళకి కనుక బూస్టప్ ఇవ్వగలిగితే నెక్స్ట్ సీజన్ ఒక మంచి కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో దాని మీద అయితే మాకు ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మంచి కంబ్యాక్ ఇస్తాం అని చెప్పేసి కూడా ఇక్కడ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి తన మాటలు బట్టి మరి సిఎస్కే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.